మనకు ఇండియన్ ఆయిల్ నుండి ఐఓసీఎల్ రిక్వైర్మెంట్ నుంచి 2025 నుండి మనకు జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికి జూనియర్ ఆపరేటర్ లేదా ఇంకా ఎక్సెట్రా మిగతా పోస్టులకు అయితే వీళ్ళు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ దరఖాస్తుల కోసం వీళ్ళైతే ఆహ్వానిస్తున్నారు. దీనికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఐఓసీఎల్ అఫీషియల్ వెబ్సైట్లో మీరైతే దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్వైర్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం మనకు 246 పోస్టులను అయితే వీళ్ళు ఫిల్ చేయనున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2025 నుండి అంటే మనకు అప్లై చేసుకోవడానికి 2025 ఫిబ్రవరి 23న వీళ్ళు క్లోజ్ చేస్తున్నారు. ఈ టైంలోపు మీరు ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి కూడా నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పుడైతే దీనికి సంబంధించిన జాబ్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ముందుగా ఇందులోని మొత్తం ఖాళీలు అయితే 246 అని చెప్పాం కదా. అందులో జూనియర్ ఆపరేటర్ పోస్టులు 215, తర్వాత జూనియర్ అటెండెంట్ పోస్టులు 23, తర్వాత జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ పోస్టులు 8, మొత్తం మనకు 246 పోస్టులు అయితే ఇందులో ఉన్నాయి. తర్వాత దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి మనం ఇప్పుడు చూద్దాం. దీని ఎలిజిబిలిటీని మీరు ఈ పోస్టులను అప్లై చేసుకునేటప్పుడు మీకు అందులోని ఎగ్జామ్స్కి సంబంధించిన విద్యా అర్హత అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, తర్వాత వయో పరిమితి కావచ్చు, దీన్ని నోటిఫికేషన్లో వాళ్ళు ఇచ్చారు. మీరు అప్లై చేసుకునేటప్పుడు చూసుకొని మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి అప్లై చేయడానికి ఫీజు ఎంత ఉంటుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను. దీనికి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజుగా మనకు 300 రూపీస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూటీ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు వీళ్ళకు ఈ ఫీజులో అయితే మనకు కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ 300 కాకుండా వీళ్ళకు తగ్గిస్తారు. తర్వాత దీనికి మనం పే చేయడానికి డెబిట్ కార్డులు అయినా సరే, ఏవైనా డెబిట్ కార్డులు అయినా సరే, తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయినా సరే, తర్వాత ఐఎంసిఎస్ క్యాష్ కానీ కార్డులు కానీ ఇలా మొబైల్ వ్యాలెట్ నుంచి కానీ దేని నుంచి అయినా సరే మనము దీనికి మనీ అయితే పే చేయొచ్చు. దీనికి ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. దీనికి అప్లై చేసుకోవడానికి మీరు ముందుగా అఫీషియల్ వెబ్సైట్ అయిన ఐఓసీఎల్ అధికారిక వెబ్సైట్ని అయితే మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజీలో మీకు రిక్వైర్మెంట్ లింక్ పై అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ మీరు అప్లై ఆన్లైన్ లింక్ పై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు కొత్త పేజీ అయితే ఒకటి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అక్కడ రిజిస్ట్రేషన్ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు. తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేసి అకౌంట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దీని తర్వాత అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి మీరు ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేసి ఆ పేజీని మీరు ఒక కాపీని అయితే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఫ్యూచర్లో ఏమైనా అవసరం అయితే యూజ్ అవుతుంది మీరు అప్లై చేసినట్టు. తర్వాత దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 18 to 26 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే నేను పీడిఎఫ్ లింక్ కూడా నేనైతే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. జస్ట్ ఒక్కసారి మీరు దానిపై క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ అవుతుంది. దాంట్లో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటాయి, చెక్ చేసుకోండి.